ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ బౌల్‌లో మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, 4, 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్క వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని బెండకాయ ముక్కలు కట్ చేసుకొని వేసి అందులో 50% ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో సరిపడా నూనె వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్, కరివేపాకు వేసేసుకొని ఆనియన్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని టమాటాలు వేసి టమాటా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారపొడి, తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల పెరుగు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసిపోయేలాగా నూనె కాస్త పైకి తేలేలాగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని 50% ఉడికిపోయాయి కాబట్టి ఇంకొక 50% ఉడికించుకోవాలి. ఇలా 50% ఉడికిన తర్వాత చివర కొంచెం కొత్తిమీర వేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ.